క్రైస్తవులమైన మనము వాస్తవానికి ఒక జీవితాన్ని కలిగి ఉండాలి. అది ఎలాంటి జీవితం అంటే కృతజ్ఞత బ్రతుకు కలిగి ఉండాలి. ఎందుకయ్యా అని అంటారేమో, ఈనాడు దేవుడు నీకు ఇచ్చిన ఈ యొక్క స్థితి ఏనాడైనా జ్ఞాపకం చేసుకున్నావా? ఒకప్పుడు నీ పరిస్థితి జ్ఞాపకం చేసుకున్నావా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు? చింపిరి జుట్టేసుకొని ఉన్నావు, చినిగిపోయిన బట్టలు వేసుకొని ఉన్నావు, అడ్డదారుల్లో తిరుగుతూ ఉన్నావు, పాపానికి బానిసై ఉన్నావు. 24 గంటలు ఎడారిలోనే అడవుల్లోనే తిరిగేవాడివి. కానీ ఈరోజు ప్రభు ఎంత మహాకృపను అనుగ్రహించారు. కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, జీవించడానికి చక్కటి జీవితాన్ని, కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునగా.